అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో సూపర్ గుడ్ న్యూస్. ఈహెచ్ఎస్ వచ్చేసింది. పిఆర్సీ కూడా త్వరలోనే. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి అంతా అనుకున్నట్లుగానే హెల్త్ స్కీము పిఆర్సీకి సంబంధించి కూడా రంగం సిద్ధం చేస్తుంది. ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ ఈ నెల నుంచే అమలు. సో నేడు ఈహెచ్ఎస్పై సీఎం సమీక్ష, ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ కమిటీని ప్రకటించే ఛాన్స్ అయితే ఉందండి. మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అంటే రేపే 50 మంది ఉద్యోగులకు మొదటగా కొత్త కార్డులు అయితే అందజేయబోతున్నారు. 7.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల వారి కుటుంబాలకు ఈహెచ్ఎస్ వల్ల ప్రయోజనం కలగబోతుంది. నేడు సీఎస్తో ఉద్యోగ సంఘాల భేటీ కాబోతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించిన కొత్త ఆరోగ్య పథకం ఈ నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కసరత్తు ఇప్పటికీ కొలుకొచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోమవారం ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కాబోతున్న నేపథ్యంలో ట్రస్ట్ కమిటీని సోమవారమే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పథకం మార్గదర్శకాలు కూడా విడుదల చేయవచ్చని తెలిపింది. ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులను ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ట్రస్ట్గా సీఈఓగా నియమిస్తారు. ఇక ఈహెచ్ఎస్పై సీఎం సమీక్ష నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు అంటే ఈరోజు 4 గంటలకు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సీఎస్ రామకృష్ణారావు గారు సమావేశం కాబోతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఉద్యోగులకు కొత్త ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్లో జరిగే కార్యక్రమం వేదికపై 50 మంది ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులు అందజేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ రోజున సాధ్యం కాకపోతే ఈ నెల 10వ తేదీలోగా కార్డుల పంపిణీ మొదలవుతుందని వెల్లడించాయి. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల వివరాలన్నీ క్రోడీకరించడంపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. మే 31 లోపు వివరాలన్నీ అప్లోడ్ చేయాలని గతంలోనే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. ఆ కసరత్తు కొలికొచ్చినట్లు సమాచారం. ఈ వివరాల ఆధారంగానే ఈహెచ్ఎస్ డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్సా సేవలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో 7.5 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులు దీంతో లబ్ధి పొందుతున్నట్లు అంచనా. జీతాల్లో వాటా ఇప్పటికే కట్ అయింది. కొత్త ఈహెచ్ఎస్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి నెల తమ వేతనాల బేసిక్ పేలో 1.5% వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. మే నెల వేతనంలో ఈ మేరకు వాటాను ఆర్థిక శాఖ కట్ చేసింది. అయితే ఈహెచ్ఎస్ అమలు ఎంపీఎన్ఎల్ చేసిన ఆసుపత్రులు అర్హత ప్రమాణాలు, చికిత్సా ప్యాకేజీలపై మార్గదర్శకాలు విడుదల చేయకుండానే జీతాల్లో కోత ఎలా పెడతారని కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తొలి వేతనంలో కోత పెట్టి పథకం ట్రస్ట్లో సొమ్మును జమ చేసే కానీ ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు ప్రారంభమవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు అయితే వివరిస్తున్నారు. సో ఇదిలా ఉండగా పిఆర్సీకి సంబంధించి కూడా రంగం అయితే సిద్ధమవుతుందండి. మ్యాక్సిమం మనకి 2 monthsలోనే ఈ కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం వెంటనే ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.